కొన్ని రోజులుగా వేడి వాతావరణంతో ఇబ్బంది పడుతున్న ముంబైలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. దాదర్, కుర్లా, మాహిం, ఘాట్కోపర్, ములుండ్, విక్రోలి, దక్షిణ ముంబైలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతో పాటు బలమైన ఈదురుగాలులు వీచాయి. కొన్ని చోట్ల దట్టంగా దుమ్ము ఎగసిపడింది. ఘాట్కోపర్లోని సమతానగర్లో సాయంత్రం 4:30 గంటలకు 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ ఈదురుగాలుల తీవ్రతకు పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్ పంపుపై పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది దుర్మరణం పాలయ్యారు. 74 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. వీరంతా గాయాలతో బయటపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లుగా భావిస్తున్నారు. ఈ హోర్డింగ్ గతేడాది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిందని అంటున్నారు. అయితే ఈ హోర్డింగ్ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబై నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. మరి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేరిన హోర్డింగ్ కు అనుమతులు లేకపోతే అధికారులు ఇప్పటి వరకు ఏం చేశారో అర్థం కాని విషయం. మరోవైపు వడాలా ఆంటోప్ హిల్ రోడ్డులో సాయంత్రం 4 గంటలకు నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ రోడ్డుపై కుప్పకూలింది. ఈ ఘటనలో 2 గాయపడ్డారు. 8 వాహనాలు ధ్వంసమయ్యాయి. వర్షం, ఈదురుగాలి కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. కొన్ని చోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. 2 గంటలకు పైగా లోకల్ రైలు సేవలను సెంట్రల్ రైల్వే నిలిపివేసింది. మొత్తం మీద దుమ్ముతో కూడిన ఈదురుగాలులు సోమవారం ముంబై వాసులకు తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.